మేనరికపు మ్యారేజ్‌నా? అవును సార్. మాది 2 వైపుల నుంచి మేనరికపు వివాహం. నా తల్లి వచ్చేసి హ్మ్. అంటే మా నాన్నగారికి పెదనాన్న కూతురు, మా అత్తగారు, మా మామగారు వచ్చేసి సొంత మేనమామ గారు. దాంతో 2 వైపుల నుంచి మేనరికం కలిసింది. దాని మూలంగా నాకు కొంచెం ప్రాబ్లమ్ సివియర్‌గానే అయింది. హౌ ఆర్ యూ అంకుల్ అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైన్ అండి ఎస్వికే గారు. సంజన గుడ్ ఈవినింగ్ అండి అంటున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం, నమస్తే. బ్రో ఈరోజు ఏం కర్రీ? పప్పు, దోసకాయ, సొరకాయ. సొరకాయ పప్పు. 1 వీక్లో ఒక 1 డే కంపల్సరిగా 1 ఆర్ 2 డేస్ సొరకాయ ఉంటుంది బ్రో. బిఫోర్ 9:30 డిన్నర్. వీలైతే 8కి ముగించేయటం బెటర్. 8:30 బిలోనే ముగించేయటం బెటరు. తిన్న తర్వాత 2 అవర్స్ గ్యాప్ ఉండాలి, కంపల్సరిగా 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. మనం బెడ్ తిన్న తర్వాత మనం నిద్రించడానికి కనీసం 2 గంటల వ్యవధి ఉంటే అది హెల్త్కి చాలా మంచిదన్నమాట. సాయిరామ్, నెట్ స్లో అవుతుందా? లేదండి, నెట్ స్పీడ్గానే ఉంది. వైఫై కనెక్షన్లో ఉంది, నెట్ స్పీడ్గానే ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి? జీవన్ బ్రో, వీక్లో 1 డే నాన్ వెజ్ ఉంటుందా? ఎస్, అవును బ్రో. సండే నాన్ వెజ్ ఉంటుంది. అయితే 1 మంత్ నుంచి లేదు ఇంట్లో నాన్ వెజ్ అనేది. మేడం గారికి పిల్లలకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది కదా, అందుకని చెప్పేసి 1 మంత్ నుంచి నాన్ వెజ్ బంద్. ఇంకో 1 మంత్ కూడా బంద్ అవ్వచ్చు నాకు తెలిసి. శ్రీదేవి మేడం హాయ్ చెప్పండి, మేనకోడలికి చెప్పండి అన్నయ్య. హాయ్, అదిగో పుల్కాలు తింటున్నారు తల్లి. చూడండి, మీ వీడియోస్ ఇవాళ చూశానండి. పర్టికులర్గా చాలా పర్ఫెక్షన్ కోసం బాగా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ట్రై చేయండి. కొంచెం క్లోజప్లో కాకుండా, అంటే మీరు అన్ని రకాలు చేశారు, అసలు ఇది చేయలేదు అంటానికి లేదు. మీరు చాలా చేశారు వీడియోస్. చాలా చాలా బాగున్నాయి ఒక మాటలో చెప్పాలంటే. ఇంకా ఏదో కావాలి మీ వీడియోస్కి, చేస్తే గనక ఇంకా మీరు బాగా ముందుకెళ్తుంది మీ ఛానల్. సాయిరామ్ గారు, నాకు కూడా మా సిస్టర్ కూతుర్ని చేసుకో అంటున్నారు. వద్దు బ్రో, అసలు అక్క కూతుర్ని చేసుకోవటం అనేది చాలా రాంగ్. ఎందుకంటే దీనిలో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ అని ఉంటాయి. ఈ అక్క కూతుర్ని మేనరిక వివాహం చేసుకోవటం అనేది ఫస్ట్ డిగ్రీ కిందకు వస్తారు. ఎందుకంటే ఇది 100% డిజేబుల్కి ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి అందరికీ జరగాలని కాదు, ఎందుకనో ఈ అక్క కూతుర్లు చేసుకోవటం అనేది అసలు నిషేధించాలి, మేనరిక వివాహాలే నిషేధించాలి. అలా అని చెప్పేసి నేను చెప్పిన చాలామంది దాన్ని చాలా వ్యతిరేక భావాలతో చూస్తున్నారు. ఇంకా సమాజానికి అవేర్నెస్ రావటం లేదు. మాలాంటి కష్టం చూసి కూడా చాలామంది మా తర్వాత కూడా మేనరిక వివాహాలు చేసుకున్నారు. దీనిలో ప్రాబ్లం ఏంటంటే పిల్లలు బాగానే పుడతారు, బాగానే చదువుకుంటారు, బాగానే సెటిల్ అవుతారు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక డిఫికల్ట్ ఉంటుంది. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. జెనెటికల్ అనేది చాలా సైన్స్తో కూడుకున్నది. ఎందుకంటే మానవ నిర్మాణం ఇప్పుడు మనకి నవలటానికి పళ్ళు, చూడటానికి కళ్ళు, నా వాసన పీల్చడానికి ముక్కు, ఇలా అవయవాలు ఒక క్యాలిక్యులేషన్, ఇంద్రియాలన్నీ ఒక క్యాలిక్యులేషన్తో మానవుడి నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణమే అంత సైంటిఫిక్గా జరిగినప్పుడు దానికి జెనెటికల్గా ఎన్ని ఉంటవి అవన్నీ ఎవరు గమనించట్లేదు. చాలామందికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా, నన్ను కొంచెం డిస్కరేజ్ చేసినట్టు మాట్లాడతారు. సరే, వీళ్ళకి చెప్పినా అర్థం కావట్లేదు కాబట్టి చెప్పటం అనవసరం అని చెప్పేసి వినటానికి ఆసక్తి ఉన్న వ్యక్తులకి చెప్తాను. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్కి కుటుంబ సభ్యుల రిలేషన్స్, తర్వాత ఆస్తుపాస్తులు, తర్వాత ఎవరో ఒకళ్ళు ఏదో కమిట్మెంట్స్, దాంతో ఏంటంటే ఈ రిలేషన్ మ్యారేజెస్కి ఎక్కువ అవకాశాలు ఉంటున్నవి. మహమ్మద్ పీర్ గారు